హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గత కొంతకాలంగా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాన్ని టీవీ ఛానల్కి ఎక్కించి రచ్చ చేసినటువంటి టీవీ5 మూర్తి గారు ఇప్పుడు ఏమైపోయారో, ఎక్కడున్నారో, ఆయన ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడతలేదో మాకు క్లియర్గా అర్థం కావట్లేదు. కానీ ఎవరైతే గౌతమి చౌదరి అనే ఒక పర్సన్ ఉన్నారో తను వాస్తవాలు బయటకు వచ్చి ఎప్పుడైతే ధర్మా మహేష్ మూర్తి నా కంచంలో తినడానికి నువ్వెవ్వడరా, నా కొడుకుతో ఆడుకోవడానికి నువ్వెవ్వడరా, ఎన్నిసార్లు పోయావురా అంటూ 4 సార్లు వాళ్ళు కలిసి దిగిన ఫొటోస్తో సహా తన బర్త్డే పార్టీలో బాబుతో డ్యాన్స్లు వేసినటువంటి సందర్భాలు మొత్తాన్ని ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బట్టబయలు చేశాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని మన పోస్ట్ 360 నుంచి బయటికి తీసుకొచ్చినప్పటి దగ్గర నుంచి మా ఛానల్ పైన ఆవిడ పోస్టింగులు, బెదిరింపులు జరుగుతున్నాయి. అవి అందరికీ తెలుసు. దానితో పాటు తన మానసిక స్థితి ఎలా ఉంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేయాలని మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లల్ని అటాక్ చేయడానికి కూడా ఆవిడ వెనకాడినటువంటి సిట్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది మేము అన్నది కాదు, ఆవిడ నోటితో ఆవిడే అన్నటువంటి మాటలు. ఎవరినో కాదు, ఈ విషయాన్ని ధర్మా వైపు న్యాయం ఉంది అంటూ ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి, ఆధారాలతో సహా నిరూపించగలిగిన వ్యక్తి శేఖర్ భాషా గారు. అతను ఇప్పుడు ఈరోజు మనతో ఉన్నారు. అసలు శేఖర్ భాషా గారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ పాప పైన చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. సార్, ఇప్పుడు మేము పిలవడానికి గల కారణం కూడా అదే. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే ఓకే, పిల్లల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అనేది మీకు ఎలా అనిపించింది? గతంలో మీరు నాతో మాట్లాడినప్పుడు కూడా ఆ బాబు జీవితం ఏమైపోతుందో వాడి కోసం అన్నారు. కానీ ఇప్పుడు రివర్స్లో ఆ అమ్మాయి మీ బాబుని, మీ పాపని ఏం చేస్తున్నా చూడంటూ మాట్లాడింది. కరెక్ట్. ఏంటి మీరు ఏమంటున్నారు? అంటే ఒక మంచి జనాలకి తెలిసింది ఏంటంటే, ఇన్నాళ్ళు ఒక ముసుగులో ఉన్నది, ఆ ముసుగు తీసేసి ఇప్పుడు బయటకు వచ్చి ఆవిడ నిజ స్వరూపం బయటకు చూపించింది. ఓకే. ఫస్ట్ పాయింట్, ఆవిడ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఆవిడ యాంగర్ మేనేజ్మెంట్లో ఏం చేస్తారు అనేది. అంటే ఈ వీడియో నాకు నిన్న సాయంత్రమో ఎవరో పంపిస్తే మిత్రుడు, నేను అప్పుడు చూసి ఏంట్రా ఇదే అనుకున్నాను నేను. బట్ అంతకన్నా ముందు కొన్ని స్టేటస్లు ఏవో పెట్టింది, అవి కూడా నాకు అట్లా ఎవరో పంపించారు. అందులో క్లియర్ కట్గా బీహార్ వాళ్ళని తీసుకొచ్చి కొట్టి చేస్తాను మిమ్మల్ని, అది మీరు నా కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడేలా చేస్తాను అంటే ఏంటి సార్ ఇది? రౌడీజం. ఇంత రౌడీజం చేయగలిగిన అమ్మాయి, ఇన్ని పచ్చిబూతులు తిట్టగలిగిన అమ్మాయిని నా మొగుడు నన్ను వేధించాడండి, నాకు గృహహింస జరిగిందండి అంటే నమ్మసక్యంగా ఉందా? నమ్ముతూ ఉన్నారు కదా. అన్ని పచ్చిబూతులు తిడుతూ, అంటే అంత ఆవిడ ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళు అంత ఈజీగా పచ్చిబూతులు తిట్టరు. మాకు హక్కు లేదా, మేము మాట్లాడకూడదా అంటే ఎవరికి హక్కు లేదు బూతులు తిట్టడానికి. అవును. సో అట్లీస్ట్ ఆవిడ నిజస్వరూపం ఏంటి అని చెప్పి ఇప్పుడు జనాలకి అర్థమైంది. ఇన్నాళ్ళు కొంతమంది లేదు పాపం ఆవిడ జెన్యున్, ఆవిడ అది ఇది అని చెప్పినవాడు ఇంత పచ్చిబూతులు మాట్లాడుతూ మీ అమ్మల్ని, చెల్లెల్ని, అక్కల్ని తీసుకెళ్ళి వాళ్ళ పక్కన పడుకోబెట్టండి రా అని చెప్పి ఎవరైతే మహేష్ని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ ఉద్దేశించి ఆవిడ మాట్లాడుతున్నారో, అంటే ఆవిడ మానసిక స్థితి ఏంటి, ఆవిడ ఎంత ఓర్వలేనితనంతో ఉన్నారు. సో ఏదైనా సరే ఆవిడకి చిన్నది, అంటే ఆవిడ ఎవరు తిట్టలా, బూతులు ఎవరో ఆవిడని తిట్టలా, మామూలుగా ఏంటమ్మా ఇది అని ప్రశ్నించాం. ఏంటి ఇదిగో ఈ వీడియోలో నువ్వే కదా మహేష్ అన్నీ చేశాడని చెప్పావు, ఇవాళ ఎందుకు ఇది అంటే దానికి సమాధానం లేకపోగా ఎలకొడకల్లారా బీహార్ని తీసుకొచ్చి అంటే ఇప్పుడు మీకు సమాధానం చెప్పే దమ్ము లేకపోతే అసలు మీడియాకి రావాకండి. మీరు ఏ వీడియో పోస్ట్ చేసినా దాని కింద కామెంట్లు ఉంటాయి, దాని మీద డిబేట్లు ఉంటాయి. అవును, ఎస్. నేను వీడియో పెడతాను, దాని గురించి ఎవరు మాట్లాడకూడదనే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు పబ్లిక్లో తీసుకొచ్చి ఒకటి పెట్టావు, దాని మీద ఎవడైనా కామెంట్ చేస్తాడు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అండ్ సహేతుకరంగా కామెంట్ చేయండి, ప్రశ్నించండి, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఈ రకంగా బూతులు మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పు, శిక్షార్హం. సో ఇంత సంస్కారహీనంగా మాట్లాడిన ఈవిడకి ఇన్నాళ్ళు మనం సపోర్ట్ చేసామా అని సిగ్గుపడే స్టేజ్లో ఈవిడ సపోర్టర్స్ అందరూ ఇప్పుడు వెళ్ళారు. అండ్ ఇక అంటే కోపం వచ్చింది, 2 మాటలు మాట్లాడాము, ఇది కూడా అవ్వచ్చు. కానీ ఆఖరికి 3 ఏళ్ల పసిపాప నా కూతుర్ని టార్గెట్ చేసి దాని సంగతి చూస్తా మాట్లాడింది అలా. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్గా చెప్తున్నా, ఏమైనా పిక్కు, ఏదైనా పిక్కు, నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చేయి, నా ఇంటర్క ఇదిగో ఇక్కడ చేయగలిగితే చేయి మాట్లాడింది అలా. అంటే ఎంత నరరూప రాక్షసులు, ఎంత కర్కోటకులు వీళ్ళు. అంటే పిల్లల్ని కూడా, అమ్మాయికి ఏ సంబంధం లేదు నీతో, అవును, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక
నేనేదైనా తిట్టానా? ఒక బూతు తిట్టానా? లేదే. ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడానా? లేదు. సహేతుకరమైన ప్రశ్నలే అడిగాను. మీ నాన్న మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఆయన చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసిన ఎఫ్ఐఆర్ ఉంది, ఇది నిజమా? మీరు మీ వైసీపీ ఫ్యామిలీ అయితే ఆయన టీడీపీ ఫ్యామిలీ, దీనివల్ల గొడవలా? సమాధానం చెప్పండి. అది ఎఫ్ఐఆర్ అబద్ధమా? అయితే అబద్ధం అని చెప్పండి, నిజమైతే నిజమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మామగారు ఒకటి చెప్పారు, ఏంటి దాంట్లో మా అమ్మాయి ఈ అమ్మాయి కూడా ఇరుక్కునేదండి, మేమే తప్పించాము అని చెప్పి. ఓకే. అప్పుడు దాన్ని ఈవిడ స్పందించింది. ఎందుకు? దాంట్లో ఆవిడ పేరు లేదు కాబట్టి, సాక్ష్యం లేకుండా ఆయన మాట్లాడారు కాబట్టి, నన్ను ఇప్పుడు అన్ని రకాలుగా ఇరికించండి, నేనే పెద్ద టెర్రరిస్ట్ అని చెప్పండి, పాకిస్తాన్ నుంచి వచ్చాను చెప్పండి, ఈయన మాట్లాడింది కదా. మనం ఆ మాట మాట్లాడలేదు. మీ నాన్న పేరు ఎందుకుంది, మీరు వైసీపీయా? మీరు వైసీపీ అయితే ఇది అసలు మీ పేరు వెనకాల మామూలుగా ఎక్కడ చూసినా మీ ఆధార్ కార్డులోను వాటిలోనూ కూడా చౌదరి లేదు, మీరు ఎందుకు పెట్టుకున్నారు? మీ మదర్ క్యాస్ట్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అది చిన్న చూప? సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సహేతుకరమైన పద్ధతిలో చక్కటి భాష వాడి వాడరు. సమాధానాలు చెప్పలేకపోతే పోనీ, బట్ బూతులు తిట్టడం, పచ్చి బూతులు, అది కూడా సరే పోనీ అనుకుందాం. కానీ కూతురు ఏం చేసిందండి? కన్న కూతురు, నీ కొడుకు గురించే కదా నేను యాక్చువల్గా ఫైట్, అసలు నిజంగా చెప్పాలంటే ఆవిడ కొడుకు గురించి నేను ఫైట్ చేస్తున్నాను. అవును, నిజంగా నేను చెప్తాను. ఫస్ట్ డే మనం చేసినప్పుడే ఆ పిల్లాడు కోసమే ఫైట్ చేస్తున్నా అన్నారు. నాకు ఎందుకంటే సార్ ఒక ఎమోషన్. బంగారు తండ్రి వాడు, అతని పేరు జగద్ధ్వజ అనుకుంటా, వాడికి ఎందుకు ఈ కష్టం? తండ్రితో ఆడుకునేవాడు. ఆ వీడియోలు చూడండి, ఆ తండ్రి పెట్టిన వీడియోలు ఆ టీవీ ఛానల్లో, ఎంత చక్కగా తండ్రితో ఆడుకుంటున్నాడు వాడు. అటువంటి వాడికి తండ్రిని దూరం చేసి, నీ కోపంతో నీ దీంతో వాడికి తండ్రిని దూరం చేసి, అక్కడే ఒక కర్కశత్వం అర్థమైంది. బట్ ఇవాళ ఆ కర్కశత్వం ఈ నెక్స్ట్ లెవెల్, అంటే మానవత్వం కూడా లేదు. అవతల వాళ్ళు ఎవరైనా సరే ఎగరెస్ట్గా మాట వాళ్ళ పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తాను నేను అనేంత నీచమైన మనిషి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఒకసారి ఈవిడ వీడియోని నేను ప్లే చేస్తా, చూడండి ఎలా మాట్లాడుతున్నా. వాడెవడో పందిలో ఉన్నాడు, పందుల్ని కనుక కాటా వేసి అమ్మితే వాడు నమ్మటం బెటర్ అనిపిస్తుంది. వాడెవడో నా గురించి నేను గోవాలో కనిపించానంట, డెల్టా ఇన్ అనే క్యాసినోలో. ఒరే చెత్తనా కొడక, నీకే చెప్తున్నా, మా నాన్నకి బిగ్ డాడీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాసినోస్ ఇన్ గోవా, వివిఐపి మెంబర్షిప్ ఉంది. ఏంట్రా ఇప్పుడు ఏం పీకుతావురా నువ్వు? నన్ను ఏం పీకుతావు? సో ఏం పీకుతావురా? ఏం పీకుతావు? ఆయన పీకుతారా? సో అది చాలా పవిత్రమైన భాష మాట్లాడుతుంది ఆవిడ. అవును. కాకపోతే ఇది మాట్లాడింది విజయ్ అని ఇంకొక ఆయన ఎవరు వేరే ఛానల్లో మాట్లాడాడు. ఆయన ఇది చూశాను, ఈవిడ అక్కడ గోవాలో తిరగడం చూశాను అని చెప్పి దాని గురించి చెప్పాడు. సో బట్ ఆయన ఈవిడ మీద ఇటువంటి భాష మాట్లాడలేదు. నేను చూశాను, నేనే ప్రత్యక్ష సాక్ష్యం చెప్పాడు. సరే నువ్వు చూసావా? చూస్తే ఏది సాక్ష్యం చూపించు, అవి లేకపోతే డబ్బులు కమ్ముడు ఇవి కూడా అడగచ్చు. ఓకే, కానీ పందిలా ఉన్నావు, దిస్ ఈస్ కాల్డ్ బాడీ షేమింగ్. సో ఈవిడ్ని బాడీ షేమింగ్ చేశాడు అని ఏ సాక్ష్యం లేకుండా, ఏ సాక్ష్యం లేదు దానికి. నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు లావ్ అయిపోయాను కాబట్టి మా ఆయన నన్ను ఇలా అన్నాడు. బాడీ షేమింగ్. లావుగా ఉన్నావు అనడమే బాడీ షేమింగ్ అయితే నువ్వు పంది అనడం ఎంత పెద్ద బాడీ షేమింగ్? చాలా పెద్ద మాట అది సార్. నన్ను అన్న మాటలతో కంపేర్ చేస్తే అది చాలా చిన్న మాట. అవును, ఎస్. అబ్బో, సో పంది అని చెప్పి అన్నది ఆవిడికి బాడీ షేమింగ్ అంటే ఈవిడ చేయొచ్చు. ఈవిడని ఒకవేళ చేశారని చెప్పుకుంటుంది, అది గృహహింస 498A. మరి ఆ సెక్షన్లో ఈవిడ కూడా పెట్టాలి కదా. మరి ఏంటో నాకు. మీరందరు కుక్కలందరూ కలిసి ఒక కుక్కను వేసుకుని వచ్చి అందరు కలిసి బో 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 నడిస్తే సింహాలు అవుతారు అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాదు. నాకు ఎలాంటి హెల్ప్ లేదు. ఓకే, నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండి నాకు ఎలాంటి హెల్ప్ లేకుండా ఓపెన్గా నా హస్బెండ్ ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఎలాంటి హెల్ప్ లేదంటే TV5 మూర్తి గారు నేను ఆవిడకి సపోర్ట్గా ఉన్నానని చెప్పి ఆన్ మీడియా చెప్పారు కదా, ఆన్ రికార్డ్ లైవ్లో. ఆ రోజు చెప్పక ముందు రోజు నుంచి చాలా రోజుల నుంచి ఆయన ఆవిడకి సపోర్ట్ అందిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది కదా. మరి నాకే సపోర్ట్ లేదంటే అంటే ఇప్పుడు సింపతి ఛానల్స్లో ఈవిడ కూర్చోబెట్టి ఇన్ని వీడియోలు చేస్తే నాకే సపోర్ట్ లేదంటదేంటి? పోలీస్ స్టేషన్లో ఈవిడ చెప్పిందని చెప్పి ఆయన తీసుకొచ్చి మహేష్ని 8 గంటల పాటు అక్కడ కూర్చోబెట్టి సెటిల్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఏ సపోర్ట్ లేదంటదేంటి? ఈవిడ వెళ్ళి గచ్చిబౌలి పిఎస్లో కేసు పెట్టగానే 498 పెట్టేసి ఆయన్ని పిలుచుకొచ్చి పంచాయతీ పెట్టినప్పుడు ఏ సపోర్ట్ లేదంటదేమిటి? అంటే ఎటువంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆవిడ?
అదే అంటున్నా ఇప్పుడు అదే మాట్లాడుతుంది, రే మా నాన్న అది నేను ఇది ఏం పీక్తారా అంటది, ఫస్ట్ మళ్ళీ నేనేమో నాకే సపోర్ట్ support లేదు. సో డ్యూయల్ ఇది కనబడుతుంది. ఎస్ ఎస్ కొద్దిగా నా మీద యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న వ్యక్తి ఈ రోజు మీడియా ఎక్కి మరి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ప్రూవ్ చేసుకుంటూ ఆ, మీ అందరూ మళ్ళీ వాడికో భజన. ఈడెవడ సో యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఆయనకున్నాయని చెప్తున్నా ఈవిడ, ఇదే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ అంటే. అండ్ ఆయన మీడియాకి ఎక్కాడు అని చెప్పడానికన్నా ముందు నెల రోజుల నుంచి మీడియాకి ఎక్కి ప్రతిరోజు కూడా కూస్తున్నది ఈవిడే. ఎస్ సో ఈవిడ చేసే పనులు రైట్ అనాలి, భజన చేయాలి. అవతల వాళ్ళు ఇదే రకంగా మీడియాకి వస్తే తట్టుకోలేరు, ఆ, బూతులు వచ్చేస్తాయి. అవతల వాళ్ళు నిజాలు చెప్తే బూతులు వస్తాయి, సమాధానాలు లేవు. మళ్ళీ బ్లాక్మెయిల్ బెదిరించడాలు. ఇప్పుడు ఆ విజయ్ అనే అతను ఒక ఎలిగేషన్ చేశాడు, సాక్ష్యం లేదు, నేనే సాక్షి అన్నాడు. సరే, సాక్ష్యం లేకుండా ఎవడో నేను పంపించాడా డబ్బులు ఇచ్చానని చెప్పి అనుకుందాం, దానికన్నా. బట్ నేను చేసిన ప్రతి ప్రశ్నకి సాక్ష్యం చూపించి, ఎస్ శేఖర్ భాష అంటేనే సాక్ష్యంతో వస్తాడు, అవును, ప్రతి దానికి సాక్ష్యం చూపించి అడిగా, తట్టి అడిగా. అందుకని సమాధానం లేకుండా నా కూతురు మీద పడుతుంది. నన్ను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని డిఫేమ్ చేస్తూ మాట్లాడి, దట్ ఈస్ డిఫరెంట్ కదా. చాలా ఆవిడ అలా మాట్లాడతాం చాలా బాధ మీ కలిగింది. అందరంటే మీ అందరు కాదు, పోరంబోకులు ఉన్నారు కదా, పోరంబోకులు తల్లిని వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పుట్టినోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని బతకండి, నోరు అదుపులో పెట్టుకొని బతకండి. ఎందుకంటే మూర్తి సార్ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చారు. సో నోరు అదుపులో పెట్టుకొని బతకండి. పోరంబోకులు మీరంతా నోరు అంటే నేను పచ్చి బూతులు తిడతా, పోరంబోకులు అని కూడా మాట్లాడకూడదు యాక్చువల్గా. బట్ వాళ్ళందరూ నోరు అదుపు పెట్టుకోవాలి. ఎందుకు? మూర్తి సార్ మా ఇంటికి వచ్చారు. మూర్తి సార్ మీ ఇంటికి వస్తే ఏంటి ఇప్పుడే ఎవరిని బెదిరిస్తావు? బ్యాకప్ లేదండి, మళ్ళీ ఇప్పుడు మూర్తి సార్ ఇంటికి వచ్చారంట. మూర్తి సార్ మీ ఇంటికి వస్తే మీరు అందరూ అదుపులో పెట్టుకొని మాట్లాడాలా? మీరందరూ నోరు అదుపులో పెట్టుకోమంటారు, ఎందుకంటే మూర్తి సార్ మా ఇంటికి వచ్చాడు. ఏంటి నాకైతే ప్రతిరోజు అంటే ఇటువంటి మనిషిని నేను సపోర్ట్ చేస్తున్నానని ఓపెన్గా చెప్పాడు ఆయన. ఇంత పచ్చిబూతులు తిని అమ్మల్ని అక్కల్ని తీసుకెళ్ళి వాడు పక్కన పడుకోబెట్టండి అని చెప్పే అంత గొప్ప సంస్కృతి ఉన్న ఈవిడే మహాతల్లిని సపోర్ట్ చేస్తున్న టీవీ5 మూర్తి గారు ఈరోజు సమాధానం చెప్పాలి జనాలకి. ఎందుకు 2 రోజుల నుంచి ఆయన కనిపించట్లేదు మీడియాలో, ఈ విషయం గురించి మాట్లాడట్లేదు ఆయన? ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడి ఉండుంటే ఏ భర్త మాత్రం సహిస్తాడు సార్? ఎవ్వరు సహించారు. భర్తే కదా, భార్య సహిస్తుందా? లావుగా ఉన్నందుకే అన్నవందుకే డొమెస్టిక్ వైలెన్స్ కింద ఆవిడ భాష ఇట్లా ఉన్నప్పుడు, ఇవాళ కొత్తగా ఏం వచ్చేసిన భాష కాదు కదా, మనందరి కోసం డిక్షనరీ చదువు నేర్చుకోలేదు కదా బూతులు. ఆవిడ న్యాచురల్ ఫ్లో కనబడుతుంది కదా. మరి ఇటువంటివి ఎన్ని, ఇప్పుడు ఈవిడ మాట అది సోషల్ మీడియాలో నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను అంటే సోషల్ మీడియా కాకుండా మామూలుగా మాట్లాడతాను అంటే వాళ్ళ ఆయనతో ఎన్నిసార్లు ఇలా ప్రవర్తించుంటే ఆయన ఎంత విసిగిపోయి ఉంటాడు. ఆయన వెళ్ళాలి సార్, నాకు 498 నేను పెట్టాలి, నాకు గృహహింస, నాకు టార్చర్ అని పెట్టాలి. అసలు ఒక విషయం అండి, గత 3 నెలలుగా ధర్మా మహేష్ పైన న్యూస్ వస్తూనే ఉంది. ఒక్కసారి కూడా ధర్మా మహేష్ ఇలా రెస్పాండ్ అవ్వాలి. కానీ 2 రోజులకి మనం స్టార్ట్ చేసి 4 days బ్యాక్, 2 రోజులకి ఇంత అగ్రెసివ్ అయిపోయి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి, కంట్రోల్ కోల్పోయి, నోటికి హద్దు లేకుండా ఎలా అంటే ఏంటి నిజాలు బయటకు నేను గిచ్చితే గిచ్చుకోవాలి, అరవకూడదు. నన్ను ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా అంతే. ఏమంటారు ఈ మైండ్ సెట్ అసలు? అది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మనం ఇప్పుడు చూసి ఇలా ఫీల్ అవుతున్నాం కదా. పాపం ఈ మనిషి గత 6 ఏళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నాడు మరి రిలేషన్లో, ఆయన ఎంత నరకం అనుభవించడానని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. అండ్ ఏదన్నా అంటే నన్ను తిట్టేసావు కొట్టేసావు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా అని చెప్పి బెదిరిస్తూ కుక్కిన పెయిన్ లాగా అతన్ని పడేసిందా? రోజు ఇటువంటి మాటలు లైక్ నువ్వు ఏ రకంగానూ అప్పీలింగ్గా ఉండవు, ఎంతోమంది బయట అందగాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ నా ఎంబడి పడుతున్నాను ఒక ముగ్గురు దగ్గర చెప్తే అది వాడికి హింస కాదా సార్? టార్చర్ అది. అసలు ప్లేట్లో తిన్నందుకు నేను బతకాలా చచ్చిపోవాలని అడుగుతున్నాడు కదా ఆయన. నా ప్లేట్ అది అని. అసలు అంటే మీకు ఒక సీన్ చెప్తా. అప్పుల అప్పారావు అని ఒక సినిమా ఉంది, దాంట్లో స్వామియాజులు గారు ఉంటారు. వాళ్ళ ఆవిడ వీర బీభత్సమైన చిరంజీవి అభిమాని, అన్నపూర్ణ గారు. ఓకే, చిరంజీవి విపరీతమైన అభిమాని ఆవిడ. ఓకే, అయితే ఈయన ఎప్పుడు కూడా బయట దిగుతుంటే ఒకసారి ఎప్పుడో ఈయన కదిలిస్తారు ఒక ఆయన. ఎందుకు సార్ మీ ఆవిడ అక్కడ, మీరు ఇక్కడ వెళ్ళొచ్చు కదా లోపలికి అంటే,
నాకు రసస్పందన కలిగి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు లోపల ఏం జరుగుతుందని చూపిస్తారనమాట. ఇట్లా పట్టుకోగానే ఆవిడ చిరు చిరు అంటే ఏ మగాడికైనా అలా భార్య వేరేవాడు నా గురించి కళ్ళగంటున్నాడనో వేరేవాడు నా గురించి తప్పించిపోతున్నాడు, ఆఖరికి నేను కూడా ఈవిడ గురించి కళ్ళగంటున్నాను ఆవిడనుకుంటూ. అవును మా తల్లి. అరే అది కూడా చూద్దాం ఒకసారి. ఇది ఇంటికి వస్తే సల్లాడే కదరా నేను పెట్టింది, మీ ఇన్స్పిరేషన్ చెప్పలేదా ఏంటి అసలు? అయినా ఇప్పుడు మీ ధర్మగాడు ఏమన్నా మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడా? సో కాల్డ్ మేల్ అసోసియేషన్ మీ ధర్మగాడు ఏమన్నా నన్ను మూర్తి సార్ని మేము ఎక్కడైనా ఉంటే రాత్రిపూట వచ్చి నేను పట్టుకున్నానే వాడిని వాడి యూత్ని అలా పట్టుకున్నాడా? అఫీషియల్గా దమ్ముగా నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో పెట్టా, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆయన ఒక వీడియో పెట్టారు. అంటే అఫీషియల్గా దమ్ముగా భర్త లేనప్పుడు ఎవరైనా వెళ్ళి అక్కడ ఉన్న వీడియోలు పెట్టేచ్చా సార్? అవి పెడితే తప్పు కదా? అంతకన్నా ముందు ఆవిడ మాట్లాడనమాట, నేను వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా, నువ్వు పట్టుకున్నావా? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అంటే ఏంటి? ఆల్రెడీ ఒక ట్రాప్ వేసి నాకు చాలా రోజుల నుంచి మీదగానే ఉంది. ఆయన ఎందుకు పట్టుకోలేకపోయాడు అంటే ఈ రోజు ఇటువంటి లేదు. ఓకే, గయ్యాలు గంపగా ఉండొచ్చు, నన్ను రోజు టార్చర్ చేస్తుండొచ్చు, కానీ ఏ రోజు నీ క్యారెక్టర్ని ఆయన అనుమానించలేకుండా ఉండొచ్చు. కాబట్టి ఏ రోజు నీ మీద ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ఉద్దేశం ఆయనకి లేదు, బట్ నీకుంది. అండ్ ఇంకొకటి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కాబట్టే అతను ఇది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోకపోతే తర్వాత ఎప్పుడైనా సరే తెలిసినా కూడా అది లెక్కలోకి రాదు. ఆట ఓన్లీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోకపోతే లేదు. రెడ్ హ్యాండెడ్గానే పట్టుకోవాలి. అంటే కెమెరాలు పెట్టాలా అనుమానంతో పెడితే. అండ్ ఇంకోటి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటే ఎక్కడ పట్టుకుంది? నాకు ఏ మీడియా ఛానల్లో చూడలేదు నేను. అవును, ఎవరికి చూపించలేదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న న్యూస్ ఏమన్నా వచ్చిందా? లేకపోతే ఆ వీడియో ఫుటేజ్ ఏమన్నా ఉందా? మహేష్ ధర్మాన్ని ఇట్లా పట్టుకున్నారా? లేదంటే అమ్మాయితో నువ్వు ఎందుకున్నావు అని చెప్పి పట్టుకున్నారా? లేదంటే చూపించిందలో ఒక లిఫ్ట్ లో వస్తున్న ఫుటేజ్ తప్ప ఇంకా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వీడియో మాకేం కనిపించట్లా. మీరు చెప్పేది ఒకటి. ఒకవేళ ఆవిడకి అంత ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్ పోలీసులను తీసుకెళ్లి పట్టించవచ్చు కదా కదా. ఇప్పుడు సీసీ కెమెరా అంటే మనకు లైవ్ చూసి వచ్చేది సార్. అవునా కదా? అదే అంటున్నా సార్. ఇక్కడ అన్నమాట రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, అది ఎక్కడ జరిగింది నేను ఎక్కడ చూడలే. మీరు చూసారా? నేను చూడలేదు. ఎవరైనా చూసిన వాళ్ళైనా సరే దయచేసి కామెంట్ చేయండి, ఏమైనా లింక్ ఉంటే పెట్టండి. సొంత వాళ్ళ పేరెంట్సే చూడలేదంటే అమ్మాయి ఒక్కడే చూసిందంట. అదే రెడ్ హ్యాండెడ్. మరి ఆ లెక్కన ఇందాక అబ్బాయి పంది గింది అని తిట్టింది, ఆ అబ్బాయి నేను కూడా చూసాను అంటే అది కూడా నమ్మాలి కదా. నమ్మాలి కదా, చెప్పి నమ్మాలంటే. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అంటే అక్కడ ఉన్నప్పుడు అలా కదా పట్టుకోవాలి. అంటే ఏదో తప్పు చేసినప్పుడు అది లేకుండా వీడియోలో రెడ్ హ్యాండెడ్ గా పెద్ద వీడియోలు. మీకంటే గజ్జి కుక్కలు నయం రా, మీకంటే గజ్జి కుక్కలు నయం. నేను నా హోల్ సోషల్ మీడియా జర్నీలో ఏ రోజు ఇలా మాట్లాడలేదు, కానీ ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మూర్తి సార్ అనే వ్యక్తి అంత డీసెంట్ అండ్ జెంటిల్ పర్సన్. అది సార్ విషయం. అందరు పోరంబోకులు సార్. మూర్తి సార్ ఒకరే డీసెంట్ అండ్ జెంటిల్. అంటే ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి, లేకపోతే వేరే వాళ్ళు నిజాలు చెప్తున్నారు కాబట్టి సార్. ఆయన నిజంగానే మూర్తి గారు గురించి నేను మంచి మాటలు విన్నాను బయట ఎక్కడ కూడా. ఓకే, ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా నేను ఏదో వీడియో చూసాను, చాలా మంచిగానే చెప్తున్నాను. మా తోటివాడండి, చాలా బాగా పనిచేసేవాడు, మేము ఈర్షపడేవాళ్ళం, ఆయన క్యారెక్టర్ ఇప్పుడు మేము చేయలేదు అని చెప్పి సమాజం కోసం మరే కారణం కోసం తెలియదు. కానీ ఈయన మూర్తి సార్ గారితో కలిసి వర్క్ చేశారంట. నాలాగే, అంటే నేనంటే 1.5 year అలా చేశా, ఈయన ఎక్కువ వర్క్ చేశారంట. మీరు వర్క్ చేశారు మూర్తి గారితో? మహా న్యూస్లో ఆయన కట్ అండ్ రైజర్స్ ప్రోమోస్ అన్ని కట్ చేసింది నేనే సార్. మూర్తి గారితో నాది 1 year అనుబంధంలో సార్. అంటే ఇప్పుడు ఈవిడికి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈవిడికి 6 నెలల అనుబంధమేమో, మీకు 1.5 year. అంటే ఇప్పుడు చూసుకుంటే దగ్గర దగ్గర 7 సంవత్సరాలు. సో దాంట్లో మీకు కొన్ని విషయాలు బాగానే తెలుసుంటాయి. అంటారేటి, మాకు శ్రీరెడ్డి బట్లిపిన దగ్గర నుంచి, ఆ తర్వాత మా కత్తి మహేష్ గారిని అమ్మని తిట్టించిన దగ్గర నుంచి, ఆ తర్వాత వేరే యువతితో అంటే మెసేజ్ పెట్టిన దగ్గర అన్నీ తెలుసు. పాపం మేడంకి తెలియదు, కానీ మనం ఏంటి చెప్తే ఆహా నువ్వు నిజంగానే మూర్తితో వర్క్ చేసావా అంటారు. కానీ మూర్తితో వర్క్ చేసిన వ్యక్తి చాలా బాగా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఇదే మీరు నాకు తెలిసి మీరు చూసిన వీడియో కాదు, నేను వేరే ఇదే కాదా? TV5 మూర్తి గారు ఎంత పోరినప్పటికీ కూడా ఆయన ఈనాడు ఈటీవీలో ఉన్నప్పుడు వివాహం చేసుకోలేదు, అవివాహితులను ఉండిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చేసుకుంటారని అనుకుంటే అప్పుడు కూడా ఆయన
అన్మ్యారీడ్గా నుండిపోతూ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా మా జర్నలిస్ట్ సర్కిల్స్లో పేరు గడించారు. ఈరోజు ఒక షార్ట్ చూశాను సార్. సింగిల్గా అంటే ఏకాంతంగా అని మాట్లాడారు. సింగిల్గా ఉండటంలో ఆ గొప్పతనం వేరు, కుటుంబాలు రిలేషన్స్ వద్దు, ఏకాంతం అన్నారు. ఏకాంత అని కూడా అడుగుతున్నారు. బట్ జస్ట్ ఏకాంత అనేది జస్ట్ ఏకాంతం నాకు తెలియదు సార్, సారీ. అలాంటి మూర్తి గారిని బహుశా సమాజ హితం కోసమే నేను అనుకుంటున్నాను. సమాజ హితం కోసం వివాహం కూడా చేసుకోకుండా జర్నలిజం ద్వారా ప్రజల అభివృద్ధికి కంకణం కట్టుకున్న మూర్తి గారిపై గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఈ ధర్మ మహేష్, అతని భార్య గౌతమి చౌదరి మధ్య నెలకొన్న వివాదంలో మా మూర్తి గారు అడ్డంగా దొరికిపోవడం నాకు చాలా ఏం సార్ మూర్తి గారు అడ్డంగా దొరికిపోయారంటారండి? ముందు మొత్తం పాజిటివ్ మాట్లాడారు, అడ్డంగా ఏంటి? మరి ఏదో అనుభవం ఉంది ఈయనకు కూడా నాకు తెలిసి. అవునా, ఇబ్బందిని బాధను కలిగిస్తోంది. బా కానీ అదేమి విచిత్రమో, మూర్తి గారిపై మొదటి నుండి కూడా, అంటే ఆయన విజయవాడలో మాతో కలిసి పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. చూస్తేనేమో ఆయన అపరభీష్ముడు, పెళ్లి వద్దునుకున్న వ్యక్తి, కానీ ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది నాకు అర్థం కాదు. వెరీ సాడ్ అయితే సార్. బహుశా ఆయన అంటే వారం లేని వాళ్ళు. ఆయన నాకు తెలిసి కొన్ని సినిమాల్లో ఒక వ్యక్తికి హీరోకే కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, వాడన్నీ సాక్రిఫైస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈయన చెప్పే స్టోరీ నాకు అలాగే అనిపిస్తుంది సార్. నిజంగా హీరో సార్ మూర్తి గారు. పెళ్లి చేసుకోకుండా సమాజం కోసం అన్ని కష్టాలు భరిస్తున్నారు, అన్ని నిందలు అమ్మాయిల గురించి ఈయన పైన వస్తున్నాయంట. సో ఇప్పుడు ఈవిడ ఇంత భూత పురాణం ఇంత చేసిన తర్వాత ఈవిని సపోర్ట్ చేస్తున్నందుకు ఆయన మరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన డైరెక్ట్గా చెప్పాడు కదా, నేనున్నా శంకర అన్న ఎవరో ఉంటారు. కాదు సార్, నేను ఒకటే అడుగుతున్నాను మూర్తి గారు. సరే, ఈ ఎఫ్ఐఆర్లు అవన్నీ రకరకాల అదే రూమర్స్ అంటున్నారు. ఆయన రూమర్స్ నిజమో అవన్నీ పక్కన పెడితే, సార్ ఒకవేళ మీరు ఆవిడ వెనకాల ఉన్నాను అనే ధైర్యంతో ఈవిడ ఇవాళ దారిని పోయే ప్రతి ఒక్కరిని, ఆవిడ లైవ్ చూసే ప్రతి ఒక్కరిని, మీ అమ్మల్ని అక్కల్ని తీసుకెళ్ళి వాడి పక్కన పడుకోబెట్టండి రా అనడాన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఆవిడ ఏం చేసినా మీరు సమర్థిస్తారా? ఆఖరికి పసిపిల్లల జోలికి కూడా వస్తాను అన్న ఆవిడ మాటని టీవీ మూర్తి గారు, ఆవిడని మీరు నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నారు కదా, మీరు ఇటువంటి ఆవిడని మీరు సమర్థిస్తున్నారా? దయచేసి మీరు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్ వినండి, ఇలాంటి పుట్టిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకి మచ్చుకొని మీకు మనవి చేస్తాను. ఆయన విజయవాడ ఈటీవీ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మాకు దగ్గరలోనే ఉన్న అశోక్ నగర్లో ఒక చోట అద్దెకుండేవారు. అయితే అద్దెకుంటున్నప్పుడు ఆ ఇంట్లో బహుశా ఆ కాంపౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరితోనో దీనికి ఏదో సంబంధం ఉందని గిట్ల 1,00,000 అన్నారు. కానీ మేము నమ్మలేదు వాటిని. ఆయన వాటిని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి గారు విజయవాడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత వాడు అదేం ప్రారంభం ఆయనపై అదే రకమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఒక టీవీ ఛానల్, ఆ పేరు నేను చెప్పను, చాలామంది తెలిసే ఉంటుంది. ఆ ఛానల్లో ఆయన పనిచేస్తున్నప్పుడు ఈటీవీ కాదు వేరే ఛానల్ పోసాను. ఆ ఛానల్లో పనిచేసి ఒక జర్నలిస్ట్ కప్పుల్లో ఒక ఆవిడ ఏదో బాధ ఉందనో, ఇవాళ ఈ గౌతమి చౌదరి లాగా ఇంకేదన్నా బాగా ఇబ్బంది ఉందనో చౌదరికి మన మూర్తి గారికి చెప్పుకుందని మూర్తి గారు ఆవిడ్ని ఎంతో ఆదరించి తన ఫ్లాట్లో ఉంచుకున్నారని, అది గిట్టని ఆవిడ భర్త గారు, ఆయన కూడా ఒక జర్నలిస్టే అంటారు, ఆయన గారు మూర్తి గారు కాళ్ళ వేళబడి తనకు బుద్ధి వచ్చిందని, తన భార్య తనకు అప్పచెప్తే వెళ్ళి కాపురం చేసుకుంటానని ఎంతో బతుకున్నప్పటికీ కూడా స్త్రీజన పక్షపాతి, అబలలు కన్నీళ్లు పెడితేనో లేదా అతివలు కొద్దిగా బాధపడితే కూడా ఏమాత్రం తట్టుకోలేని మూర్తి గారు దానికి ఒప్పుకోలేదని, దాంతో ఆయన వద్ద కొంతకాలం ఉండిపోయిందని, ఇది తట్టుకోలేని ఆ పిచ్చి మహారాజు ఆ జర్నలిస్ట్ ఆవిడ భర్త గారు బహుశా ఆత్మహత్యకి యత్నించాడనో లేదా ఒంటిపై కిరోసిన్ పోసుకుని సాభూతుల మధ్య చనిపోయాడో లేదా తెలియదు. అనామకంగా ఆ ఇష్యూ అట్లా అయిపోయింది. ఆ తర్వాత కూడా మూర్తి గారు ఇప్పుడే కాదు సార్, ఎప్పుడైనా నుంచి కూడా ఆడ పక్షపాతి. అంటే వాళ్ళకి ఆపద వస్తే నేనున్నాని హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళని ఇలా వెనక్కి చేసుకొని ముందు భర్తలున్నా ఎవరున్నా కూడా వాళ్ళు తోసేస్తాడు, రానివాడు అనమాట. పాపం వాడు ఎవడో చావుదాకి వెళ్ళాడంట. వాళ్ళందరూ నాకు తెలుసు. అవును, ఆయన చనిపోయారు సార్. ఆయన చనిపోలేదు, ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా వారు కలిసిలేరు. మూర్తి గారి పేరు ఇదే రకమైన ఆరోపణ మూడోసారి వచ్చింది ముచ్చటగా. అవును, ఈసారి మరింత తీవ్రమైంది. ఆయన ఆ ఛానల్ వదిలేసి వేరే ఛానల్లో చేరారు. ఆ ఛానల్ పేరు ఈ ఛానల్లోనే నేను ఉన్నా. ఓకే, బహుశా అది కూడా నేను చెప్పలేను. అక్కడ ఉన్నప్పుడు ఈ మూర్తి గారి అక్కడ కూడా బాగా వెలిగింది. ఆ టైంలో ఈ మూర్తి గారు ఆ ఛానల్లో ఒక ఉన్నత స్థానంలో ఒక వ్యక్తి,
బహుశా అధినేతే కావచ్చు. ఈ ఇద్దరి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ ఛానల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, యాంకర్ అమ్మలను, అలా కొద్దిమందిని వీరేదో ఇవి అనుచితంగా ప్రవర్తించారని, వారి పట్ల చేయరాని చేష్టలు చేసి వారిని ఇబ్బంది పెట్టారని ఆరోపణలు వచ్చాయి. అయితే దానికి వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ మూర్తి గారు ఇవన్నీ కూడా మనకు ఎందుకు ఉన్నారేమో, బహుశా ఉన్నత విద్యాభ్యాసం అదే జర్నలిజంలో కోర్సు కోసం అమెరికా వెళ్ళి కొన్నాళ్ళు విడొచ్చినట్టున్నారు. సో ఈ 3 పైన చెప్పిన 3 తర్వాత ఇప్పుడు తాజాగా ఇది మరీ ఇంకా చిల్లర వ్యవహారంలా ఉంది. ఇది భార్యాభర్తలు పోట్లాడుకోవడం ఏంటో, ఆ దాంట్లో TV5 మూర్తి గారు అంతటి ఒక ఎవరెస్ట్ శిఖరంతో సరిపోల్చదగిన జర్నలిస్ట్ మహానుభావుడు దాంట్లో వేలు పెట్టి గౌతమి గారికి పూర్తిగా అండగా నిలిచి ధర్మ మహేష్ పైన రకరకాలుగా లైవ్ డిబేట్లు, టాక్ షోలు పెడుతున్నాడని జనం ఆడిపోసుకునేటట్టు అర్థం కాదు. నాకు తెలిసి అయితే రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి జర్నలిస్ట్ విలువలంటే ప్రాణం తృఢప్రాయంగా అర్పించగలిగిన ఈ మూర్తి గారు ఇట్లా ఈ ధర్మ మహేష్ ప్రస్తుతం టాపిక్ లైవ్ సబ్జెక్ట్, హాట్ సబ్జెక్టు అది సార్ ప్రస్తుతానికి విన్నారా? అసలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు టోటల్ ఇండియాలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా మూర్తి సార్ ఒకరు ఉన్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి అన్నట్టుగా ఏం చెప్తూ ఉన్నారు. మీకేమర్థం సార్? ఎవరెస్ట్ శిఖరంతో పోల్చారు ఆయన. అంత గొప్ప వ్యక్తిని సార్. అంటే నేను బచ్చగాడిని, ఆయన చాలా సీనియర్, ఆయన దగ్గరుండి చూశానంటున్నారు, ఆయనకన్నా సీనియర్ అంటున్నారు. సో ఆయన మాటలకి మనం విలువ ఇవ్వాలి. నాకు తెలిసిందల్లా ఈ కంప్లీట్ విషయంలో ఒకటే మాట నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేది, నేను గౌతమిని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పిన మాట. సో కాబట్టి ఆవిడ చేసే ప్రతి యాక్షన్కి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టే. ఇవాళ ఆవిడ రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడిని నిజంగా అంటే పిచ్చి కుక్క రోడ్డు మీద ఎవరిని పడితే వాడిని కరిచేస్తుంది అన్నట్టుగా కామెంట్లు చేసే ప్రతి ఒక్కరిని తిట్టడము, అమ్మల్ని అక్కల్ని తిట్టడము, వెళ్ళి పండబెట్టడం అనడం, ఆఖరికి పసిపిల్లల్ని కూడా అనడం అనేది చాలా అసలు అమ్మతనానికి అంటే అటువంటి ఆవిడని నేను సపోర్ట్ చేస్తాను అనడం అనేది నాకు అదే మూర్తి గారి ఔన్నత్యం. అదేదో కొత్త కొత్త పదాలు వాడాలి సార్, ఇక్కడ నార్మల్ తెలుగులో పదాలు లేవు. ఇప్పుడు మీకు ఇంకా చూపిస్తాను. ఇదే మీ కూతురు గురించి ఇవిడ మాట్లాడినటువంటి అద్భుతమైన మాటలు. ప్రతి తల్లి తండ్రి ఈ వీడియోని ఇక్కడ కంపల్సరీగా చూడాలి. దీన్ని మీకు కావాలనే చూపిస్తున్నాం. ఏంటి లావణ్య రాస్తారు, ఎవరు రాస్తారు, ఎవరాళ్ళు ఏంటి అసలు ఆ అమ్మాయికి నాకు సంబంధం? పిచ్చనా కొడుకు కొజ్జగాడు వాడు. కొజ్జగడ్డని ఎవరున్నది అనుకున్నారు? చూడండి, వినండి మీరు. శేఖర్ భాషా గాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది, పండగ చేసుకో. సార్ నిజంగానే డ్రీమ్ అది మీకు? అంటే నా డ్రీమ్ ఆవిడకి ఎలా తెలిసిందని నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే ఇన్సెప్షన్ మిషన్ ఏమైనా పెట్టుకున్నారేమో ఇంట్లో? అదే అంటే అంత నా గురించి అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఆవిడకి వచ్చింది. నా కళలు, నా డ్రీమ్స్, అదే మహేష్ ప్రాబ్లం కూడా అదే ఉంటుంది. వాడు నా గురించి డ్రీమ్ చేస్తే, ఇప్పుడు నేను ఏ రోజైనా నా నోటితో నేను చెప్పానా? ఇది లేదు. బట్ వాడు నా గురించి డ్రీమ్ చేస్తున్నాడు, వీడు నా గురించి డ్రీమ్ చేస్తున్నాడు, ఈవిడ డ్రీమ్ చేస్తుంది. ఎలా ఉంటుందంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసులే, ఒరే నేను అది చెప్పానా? అది పోనీ ఎదురుగా ఉన్నవాడు ఎక్కడో అసలు ముక్కు మొహం తెలియదు, ఏ రోజు నీ వీడియోలు కూడా చూడని వాడు, అదొక మానసికమైన ఒక ఇదే. అంటే ప్రతి ఒక్కరు నా గురించి ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరు నా గురించి పడి చచ్చిపోతున్నారు. మొన్న కూడా అదే అంది, చిట్టికేస్తే అందంగా ఉంటారు, చిట్టికేస్తే లైన్లో ఉంటారు, నాకేం తక్కువ అని అడిగారు. అదొకటే కాదు, ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అఫెండ్ అయ్యే రేంజ్లో ఆ మాట మాట్లాడడం అనేది, అది కూడా ఒక సోషల్ మీడియాలో మాట్లాడడం అదొకటే కాదు. అండ్ మధ్యలో అక్కడ ఏముంది, శేఖర్ భాషా గాడు, వాడి పేరే నా నోట్లో కాదు ఇక్కడ ఎక్కడైనా సరే, ఇప్పుడు ఆ అబ్బాయి విజయ్ అని ఆయన చెప్పిన దానికి చెప్పింది,
లేకపోతే ఎవరైనా కామెంట్ చేసి చెప్పింది. బట్ నేను ఏమన్నాను, దేనికి ఆవిడ అఫెండ్ అయింది, ఒక్క మాట చెప్పిందా? లేదుగా. పాయింట్. ఎందుకంటే సమాధానం చెప్పే స్థితిలో లేదు. సమాధానం లేదు అక్కడ, క్లియర్ కట్గా అడిగింది అదే. అబ్బాయిని అదే తండ్రికి ఎలా దూరం చేస్తాం? ఈ వీడియో 2021లో అలా ఎందుకు చెప్పావు? అది వాళ్ళ ఫ్రాంచైజ్ జిస్మత్ గురించి ఎఫ్ఐఆర్ నిజమా కాదా? డైవర్స్ ఇచ్చేసిన తర్వాత ఎందుకు ఇలా నువ్వు డైవర్స్ ఇవ్వలేదన్నా, ఆయన ఆల్రెడీ డైవర్స్ నోటీస్ పంపించారు. మీడియాకి ఎందుకు వచ్చావు? ఒకసారేమో భరణం తీసుకొని అంటావు, రాజవంశం అంటావు, ఇంకోసారేమో ఇంకో చోట భరణం తీసుకుంటానని చెప్పి ఇంకో ఛానల్లో చెప్తావు. ఒక దగ్గరేమో ఫైనాన్షియల్గా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్తుంది, ఇంకో చోట మా నాన్నకి గోల్డ్ కార్డు ఒక బిగ్ డాడీలో ఉంది అని చెప్తుంది. ఏంటో నాకు. సో ఈ ఎనాలిసిస్ ప్రశ్నించాను తప్ప మనం ఏ రోజు ఆవిడని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం ఎప్పుడు చేయలేదు. నేను చాలాసార్లు ఫోన్ చేసి ఆవిడ వర్షన్ విందామని, ఆన్సర్ చేయకపోతే ఓన్లీ మూర్తి గారితోనే మాట్లాడుతుంది ఆవిడ. నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారు. ఇక్కడ ఆగండి, అడుక్కోవడం ఎవరిని చేస్తున్నారండి? నాకు భరణం లేకపోతే ఇంకోటో, ఆవిడ వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్లో 10 కోట్లు ఇప్పించమని అడుగుతున్నాడు. సరే, అది వేరే రకంగా మాకు రావాల్సిన వాటా ఏదైనా సరే నేను ఎవరిని పైసా అడుక్కోను. నేను రాయల్గా బతుకుతా. మాది రాయల్ వంశం కాకపోవచ్చు, నేను రాయల్గానే బతుకుతా. కానీ రాయల్ వంశంలో పుట్టిన వాళ్ళు 10 కోట్లు ఇవ్వండి, నా కూతురు జీవితాన్ని సెటిల్ చేయండి, అల్లుడు మనవడి పేరున ఆస్తులు పెట్టద్దు అంటే అడుక్కునేది ఎవరో ప్రజలందరూ చూస్తున్నారు. నేను ఏ రోజైనా సరే 1 రూపాయి 1 పైసా ఎవరినైనా అడుక్కున్నట్టు చూపించండి. ఇక్కడ మీకు వచ్చింది. నాకు ఇప్పుడు ఈ వీడియోలు చేసే వాళ్ళంతా పెయిడ్ మీడియా. మూర్తి అనే వ్యక్తి ఈవిడ, మూర్తి కూడా సేమ్ మీడియా, పెయిడ్ మీడియా అని కొంతమంది పెట్టుకొని అంటే 3 నెలల నుంచి ఈవిడ ఛానల్కి వెళ్ళి అన్నీ చేసిన వాళ్ళందరూ కూడా పే చేసిందా లేకపోతే ఫుడ్డే పెట్టిందా అని అడుగుతున్నారు. అయ్యా నేను ఇది నాకు ఎప్పుడైతే మామూలుగా ఇలా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఫోన్ వచ్చేసింది. వీడికి సంబంధించిన ఎవరో ఫోన్ చేస్తారు, అతను మన జర్నలిస్ట్ మీట్లో ఒక అతను. ఓకే. సో ఆ చనువుతో ఆయన ఫోన్ చేసి, ఏంటి భయ్యా మన అమ్మాయి కొంచెం చూసిపో, అవి ఆధారాలన్నీ బయట పెట్టకు, అవన్నీ అడగకు, కొంచెం మంచిగా మాట్లాడు, నేను అద్దుతా. అంటే చాలా చండాలంగా ఉంది, నాకు అలా లేదు. బట్ నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా ఆవిడకి అఫెండ్ అయ్యి ఏదన్నా తప్పు మాట్లాడానా చెప్తే నేను సరి చూసుకుంటాను. అలాగే నేను ఏదైనా తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఉంటే అవి పంపించండి తప్ప ఇవి పంపించాల్సిన అవసరం లేదని చెప్పాను. సో నేను అదే అడిగా చాలా క్లియర్ కట్గా, నేను మాట్లాడిన దాంట్లో ఏది తప్పు అది చెప్పండి అని అడిగా. సమాధానం లేదు. ఒకటి పంపించింది, ఒక డాక్యుమెంట్ పంపించారు, అదేంటి 2025 జనవరిలో అది రిజిస్టర్ చేసుకున్నట్టుగా. అప్పటిదాకా నాకు ఆ డాక్యుమెంట్ కూడా లేదు, ఈవిడే పంపించింది. జనవరిలో ఇప్పటిదాకా నీది అంటున్నావు, జనవరిలో రిజిస్టర్ చేసుకోవడం ఏంటి అనేప్పుడు నాకు డౌట్ వచ్చింది. తర్వాత మెల్లగా తోడడం అని జరిగింది అనమాట. నువ్వు నా గురించి మళ్ళీ పెయిడ్ మీడియా అన్నారు కదా, అక్కడ ఆపా. ఎవరికి పే చేస్తున్నారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. అవును, మీకు ఆఫర్ చేశారు కదా. సారీ. సో ఇక్కడ మూర్తి గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అటు సైడే మాట్లాడాలి, లేకపోతే ఆయన కూడా ఒక మాట అన్నారు, మీరందరూ కూడా మోచేతి నీళ్లు తాగుతున్నట్టు, ధర్మ మోచేతి నీళ్లు తాగుతుంది. మనకి ఎంగిలి కంచాలు తినడం రాదుగా, అది ఎంగిలి కంచాలు తినలేదు కాబట్టి మోచేతి నీళ్ళు తాగుతాం. ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి కాదు సార్, ఒక విషయం చెప్పండి. ఈవిడ వీడియోస్ రిలీజ్ చేసింది, అవి కారిడార్లో నడుచుకుంటూ వెళ్ళేవి. ఓకే, ఇంటి గడప దాటే కూడా లేవు. బట్ లోపలికి వెళ్ళి కంచంలో తినేది తప్పేంటి అంటే ఏంటి, అసలు ఏంటి దాని ఉద్దేశం? కరెక్టేనా? అలాగేనా? అంటే లోపలికి వెళ్ళి కంచంలో తినడం అనేది, ఎస్పెషల్లీ ఇంట్లోకి వెళ్ళడం కూడా తప్పు కాదు, కానీ అది నా కంచం, నేను రోజు దాంట్లో తినే కంచం అనుకున్నప్పుడు లిటరల్లీ ఒక మనిషిని ఎమోషనల్గా టార్చర్ గురి చేయడానికి చాలాసార్లు ఇదిగో నీ కంచంలో పెడుతున్నా, ఏం పీకుతా, ఓహో నేను రాయల్టీగా పెట్టేంది ఎదుటి వ్యక్తిని అఫెండ్ చేయడానికి. ఇంకా ప్లేట్లు ఏం లేవా? కొన్నిసార్లు సార్ మా ఇంట్లో నాకు స్పెషల్ ఇది ఉంటుంది, అది దాంట్లో నేనే తింటాను. ఓకే సరే, ఎప్పుడన్నా నా పిల్లలు ఏమైనా పొరపాటున ఆడుకోవచ్చు, కానీ జనరల్గా తెలుసు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు ఇది నాది అని తెలుసు. ఆ పళ్ళు అది ఇలా చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. మన బట్టలు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఒక హైజీన్ కావచ్చు, లేకపోతే ఒక ఎమోషన్ ఉంటుంది దాంతో, ఇది నాది డెఫినెట్గా ఉంటుంది. కొన్నిసార్లు కుర్చీలు కూడా ఉంటాయి, ఇది నా. సో అలా ఆయన కంచంలో పెట్టడం కూడా గురించి కాదు, అదేంటంటే నేను పెడతా చూడు, అది ఆ మనిషి ఒక మాట అన్నాడు చూసారా, చచ్చిపోవాలనిపించింది సార్ నాకు. ఎందుకంటే
అన్నీ ఉండగా ఇదే తీసుకొచ్చి పెట్టి రీల్ కూడా చేస్తా చూడు చూడు పబ్లిష్ కూడా చేస్తాం దాన్ని. పబ్లిష్ చేస్తావు బట్ చూడు నీ కంచం తీసుకొచ్చి పెట్టి తినిపిస్తున్నా. ఇది లిటరల్లీ క్రూయల్టీ. మనిషిని క్రూయల్గా హింసించడంలో ఆడది అనుమానం తట్టుకోదు, మగాడు అవమానం తట్టుకోడు. ఎస్. సో ఈయన ఎంత అవమానం అంటే నువ్వు బాగాలేవు, నువ్వు అప్పీలింగ్గా లేవు, నీకన్నా అందరు బాగున్నారు, నాకు ఎంతోమంది లైన్లు వేస్తున్నారు. దీంతోపాటు ఇక నీ కంచంలో వేరే వాడికి పెడతా ఏం మిగతావు ఏమన్నా ఉంటే పోలీస్కి వెళ్ళి మళ్ళీ నువ్వు ఏదైనా ఒక్క మాటను ఆ మాట రికార్డ్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి వీడు నన్ను గృహహింస చేశాడు. ధర్మ రికార్డ్ చేయలేకపోయాడు. చేసినా కూడా నువ్వు పెట్టడానికి కేసేది మగాడికి లేదు కదా, సెక్షనే లేదు కదా. 498A మీరు కొట్టండి గూగుల్లో ఇవాళ అడగండి. ద మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ లా ఈజ్ 498A. ఇవాళ బిఎన్ఎస్ మారిన 85 అని అంటారు దాన్ని, అదే సెక్షన్ పెట్టారు ఇవాళ. చూడండి మరి మగాళ్ళని హింసించి పీడించి డబ్బులు వసూలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప ఏ రకంగానూ ఉపయోగపడలేదు. ఎవరైతే దీన్ని ఉద్దేశించి పెట్టారో చట్టము కోర్టులు ఇవన్నీ కూడా వాళ్ళకెవరికి లాభాలు ఉండట్లా. 90% అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. ఆ పోలీస్ ఆఫీసర్ పిలుస్తాడు, బెదిరిస్తాడు, నువ్వు అరెస్ట్ చేయాలా, నేను అది అంటాడు, వద్దు సార్ ఎంతో కొంత ఇచ్చుకుంటాను సార్ అందరం చెప్పట్లా. కొంతమంది పోలీస్ ఆఫీసర్ ఇదే పని. ఎంతమంది మగాళ్ళ జీవితాలు చితికిపోతున్నాయి ఇట్లా. చాలా 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 చాలా. అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు ఎంతమంది సార్ చచ్చిపోయింది. డ్రీమ్ నా పేడకాలలో కూడా ఉండదు ఇది. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఇది ఇది చాలా డెరిగేటరీ గవర్నమెంట్ ఇది. అసలు సార్ కామెంట్ డెరిగేషన్ కూడా కాదు. అంటే నీ కొడుకు బాగుండాలి అని నేను కోరుకుంటూ, తండ్రి ఉండాలి అని తండ్రి తల్లితో కలిసి ఉండాలని, ఆఫ్టర్ ఆల్ ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పలేక పసిపాప మీద పడి దాని మీద పడేడుస్తుంటే దాన్ని కూడా ఏదో ఒకటి చేస్తానంటే ఎంత క్రిమినల్ మైండెడ్. క్రిమినలా కాదా? క్రిమినల్ ఇది. ఇటువంటి మనిషట గృహహింసకు గురైందట. హింస పెట్టేలా ఉందా ఈవిడ? హింస చేయించుకునేవాళ్ళ ఉందా? మీరంతా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ ఇంట్లో కూడా ఎవరికొకరు చిన్నపిల్లలు ఉంటారు కదా సార్, ఉంటారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎదురుగా కూర్చొని ఆ మాటని 10 సార్లు విన్నప్పుడు ఒక తండ్రికి బాధ ఎలా ఉంటుంది? అదే పరిస్థితి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి శేఖర్ భాష గారు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజనే ఈ దరిద్రమైన డైలాగు. సార్ అవతల వాళ్ళ పిల్లలు సరే, సొంత కొడుకు కూడా తండ్రిని దూరం చేసి చూడ్డానికి వస్తే కర్కశంగా పోలీసులకు పనిచేయండి సార్. ఆయన తీసిచ్చిన ఇంట్లో ఉంటూ ఆయన కారులో తిరుగుతూ ఆయన బిడ్డని ఆయన చూసుకోవడానికి వస్తే రాత్రి 10 గంటల ఏదైనా హాస్టలా పోలీసులకు ఫోన్ చేసి టీటీకి ఫోన్ చేసి తరిమిస్తారా? చెప్పాడు పాపం అది కూడా. ఆయన ఎంత క్రూరత్వం సార్ ఇది. చాలా 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 మంది ఇలాగే చేస్తారు సార్. వాళ్ళ మదర్ అన్నారంటే అంతవరకు చేస్తారేమో, కానీ వేరే వాళ్ళ పిల్లల్ని కూడా టార్గెట్ చేయడం అనేది అసలు మైండ్ సెట్ ఏంటి సార్ అది? అంత ఇటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఫర్ గాడ్ నాకు మనస్ఫూర్తిగా ఇప్పటికీ కూడా ఆ పిల్లోడు బాగుండాలనే ఉంది. కొంతమంది ఉంటారు, నువ్వు నా పిల్లని టార్గెట్ చేస్తే నేను నీ పిల్లని టార్గెట్ చేస్తానేవాళ్ళు. ఈవిడ ఓవర్ యాక్షన్కి పోయి అలా కామెంట్లు చేయడం కానీ, లేకపోతే వాళ్ళ జోలికి వెళ్ళి బీహార్ గ్యాంగ్లో చెప్తుంది కదా, బీహార్ గ్యాంగ్లో ఎవరినో తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టిస్తాను అటువంటి చేస్తే ఒకవేళ ఎవడో ఒకటి తిరిగి ఇచ్చేస్తాడు కదా. అంటే ఈవిడికి బీహార్ గ్యాంగ్లతో సంబంధాలు ఉన్నాయి. అయితే ఆవిడ ఓపెన్గా ఒప్పుకుంది కదా, ఓపెన్గా ఒప్పుకుంది. మీకు కావాలంటే ఆ స్లైడ్ కూడా ఉంటుంది. నేను అనేది ఏంటంటే అది కాదు, ఇప్పుడు ఎవరైనా ఇళ్ళ మీదకి ఇట్లాగే ఈవిడ దాడి చేస్తే ఎవడన్నా పగబట్టి రేపు ఆడదు సరే, ఈవిడ సంగతి లేదు. ఆ కొడుకుకి ఏమైనా చేస్తే, నా పిల్లలు నువ్వు చేసావని చెప్పి ఆ కొడుకుని ఎవరైనా ఏమైనా చేస్తే ఎందుకు చేయరు సార్? అలాగే ఉంటుంది కదా. అంటే అందరూ దరిద్రంగా ఎవరైతే ఆలోచించరు, బట్ ఒకవేళ అలా ఏమైనా చేస్తే కూడా షీఈస్ రెస్పాన్సిబుల్. ఆ కొడుకు ఇలా బూతులు వింటూ ఇంత నీచమైన సంస్కృతిలో అమ్మల్ని అక్కల్ని ఎవరితో ఉడకబెట్టండి అని చెప్పేంత సంస్కారవంతమైన తల్లి దగ్గర అలాగే వేరే వాళ్ళ ఇళ్ళకి రౌడీలను పంపించి కొడితే వాడు ఎప్పుడైనా వచ్చి నీ కొడుకుని ఏమైనా చేస్తే వాడి భవిష్యత్ ఏం కావాలి సార్? అసలు లేదు. వాడికి మంచి సంస్కారము రాదు, వాడికి సెక్యూరిటీ కూడా లేదు అక్కడ ఈవిడ దగ్గర. అటువంటప్పుడు ఈ బిడ్డ తల్లి దగ్గర ఉండడం సేఫా, తండ్రి దగ్గర ఉండడం సేఫా? అమ్మో ఇంత. రేపు ఏదన్నా ఆ బిడ్డకి అయితే ఎవరు సార్ రెస్పాన్సిబుల్? ఈవిడ మాటలు ఈవిడ దుందుడుకు చేష్టలు కదా. నీ పంత నెగ్గించుకోవాలని చెప్పి మొగుడిని దూరం చేసి ఆఖరికి దాన్ని క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకి మనుషులను పంపించి కొట్టించి అలా పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తానన్నంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్న ఈవిడ రేపు ఆ బిడ్డకి ఏమైనా అయితే ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది?
కంప్లీట్గా దిస్ ఈజ్ ఆ బిడ్డకి ఏ రకమైన సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు ఈవిడ దగ్గర అనేది, ఒక మంచి కల్చర్లో కూడా పెరిగే ఛాన్స్ లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అట్లీస్ట్ నా కూతురుని రక్షించడం, నేను నా కూతురుని రక్షించుకుంటా. ధర్మ, నీ కొడుకు నువ్వు రక్షించుకో. ఓపెన్ గా చెప్తున్నా, ఏమైనా పిక్కో, ఏదైనా పిక్కో. ఎవ్వరు ఏం పీక్కోకల్లా, ఎవ్వరు ఏం పీక్కోకల్లా. నేను చెప్తాను చూడండి, ఎవ్వరు ఏం పీక్కకల్లా. ఈవిడ మాట్లాడిన మాటలే ఆవిడ నిజ స్వరూపాన్ని బయటపెట్టే. ఇదే వీడియో తీసుకెళ్ళి రేపు కోర్టులో సబ్మిట్ చేస్తే ఆవిడ మానసికంగా అసలు స్థిమితంగా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీనిపైన ఏమన్నా మీరు ముందుకెళ్ళే అవకాశం? నేను ఖచ్చితంగా నేను చేయాల్సింది లీగల్గా నేను చేస్తాను. ఓకే, దాంట్లో ఇదేం లేదు. అసలు మామూలుగా సార్ ఏంటి సమాజంలో అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు అసలు నార్మల్గా ఉన్నారా లేదని ఒక డౌట్ వస్తుంది నాకు. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియో మొత్తం నేను చాలా ఉంది కటింగ్ చేసింది. ఇది ఒకసారి మీరు వినండి, ఎంత అబ్నార్మల్గా ఉంటుంది అనుకుంటున్నారా? ఇంటికి వస్తే కాండం ప్యాకెట్లు ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టుగా ఇంట్లో. ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా? ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడు వచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం వచ్చేసేలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. ఎవరినో తెలుసా అండి? కింద కామెంట్ పెట్టే వాళ్ళని ఆవిడకి డైనింగ్ టేబుల్ ఏంటమ్మా అని అడిగిన వాళ్ళందరినీ పిచ్చిన కొడుకులు పిల్లల్ని ఇచ్చేస్తారంట. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది, ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇచ్చేలా. పెళ్ళాన్ని ఇస్తారా మీరు? ఇస్తారా? ఏదైనా సీరియస్లీ కొంచెం ఏదో చూడండి లాస్ట్ అనుకుంటున్నారా? ఇదిగో ఈ పెళ్ళం నాది, ఈ పెళ్ళం నాది. ఖచ్చితంగా ఐ థింక్ ధర్మ గారు ఈ విషయంలో కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే కొడుకుని సేఫ్ గార్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ నార్మల్. నాకైతే నార్మల్ అనిపించట్లే. అలా పిల్లల మీద అటాక్లు, బీహార్ గ్యాంగులు, పిల్లల్ని తిడతారు. అసలు ఏంటి అమ్మాయి? అసలు ఏంటి డైనింగ్ టేబుల్? ఏంటి డైనింగ్ టేబుల్? ఏంటి డైనింగ్ టేబుల్? మా నాన్న కొనిచ్చిన డైనింగ్ టేబుల్ నువ్వు కొనిచ్చావు, అదో పెద్ద పెంటాబద్ధం. నువ్వు అర్ధరాత్రి రితు చౌదరితో ఎందుకు తిరుగుతున్నావు అనగానే నీకు కింద కాలింది. నీకు అర్ధరాత్రి నువ్వు రితు చౌదరితో ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు ఓపెన్ గా వచ్చి నేను అఫైర్స్ పెట్టుకుంటా అమ్మాయిలతో అని చెప్తున్నావు. అది ఎవ్వరికి కనిపించదు. ఎందుకో చెప్పనా? నేను ఎవరికి డబ్బులు ఇచ్చి నీ మీద వీడియోలు పెట్టించాను కదా, ఈ రోజు నా మూర్తి సార్ మీద పెట్టిస్తున్నట్టు నేను ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించాను కదా. మూర్తి సార్ అనే వ్యక్తే మీడియాలో తోపు. మీడియా కోసం ఆయన పెళ్ళే చేసుకోకుండా సమాజ హితం కోసం బతుకుతున్నాడు. ఆయన ఏమన్నా అంటే ఎవరిని ఊరుకుంటారా? మనం మూర్తి సార్ని ఏదో అంటున్నాం. మూర్తి సార్ని మేము అనట్లేదమ్మా. ఏంటండి తప్పు? ఇంటికి వచ్చారు, ప్లేట్లో సలాడ్ పెడితే వాడి ప్లేట్ ఏందండి? వాడేడి? లేకపోతే వాడి ప్లేట్ ఇంట్లో మీరు అన్నట్టు ఎమోషన్స్ ఏముండవు. పెళ్ళాన్ని చూడ్డు, పెళ్ళాంతో ఉండడు, బిడ్డతో ఉండడు. వెళ్ళి పబ్లిక్ బిడ్డను చూడడానికి వస్తే తోసేసి బిడ్డను చూడడానికి ఉండడు అని చెప్పడం ఏంటి? వీళ్ళ నాన్న ఈవిడే ఒక ఛానల్లో కూర్చొని ఆ రోజు రాత్రి 10 గంటలకు వచ్చాడు, బిడ్డను చూస్తానన్నాడు, ఎంతసేపు అయినా పోవట్లేదు, అలాగే చాలా కూర్చొని. అది ఓకే, అబ్బాయి చూడడానికి వచ్చాడు కదా, చూపించలేదుగా. ఇంకో దగ్గర అత్తమ్మ చూపించమ్మా అంటే సెటిల్ చేసుకో బాబు చూపిస్తా. బిడ్డను చూడడానికి రావట్లేదట, సెటిల్ చేసుకుంటే అయిపోతున్నాడు బిడ్డ కోసం తండ్రి. మళ్ళీ అబద్ధాలు చెప్తారంటారు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? గురుతో ఎప్పుడు ముగ్గులేర్చుకుంటా ఉంటాడు మీద. అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని రాదండ్రా వాడికి. మంచి సంస్కారం. మీ పెళ్ళాలని పడుకోబెట్టరాదండ్రా వాడితో. ఇటువంటి అద్భుతమైన సంస్కారవంతమైన మనిషి దగ్గర ఆ బిడ్డ పెరుగుతున్నాడంటేనే నాకు భయం వేస్తుంది సార్. నిజం చెప్తున్నాను కదా. ఏంటి సార్ ఇటువంటి సంస్కారవంతంలో పెరిగితే ఎస్పెషల్లీ అబ్బాయికి అమ్మ అంటే అక్క అంటే ఆ వాల్యూలు ఉండాలి. అంతేగాని వాళ్ళ మీద పడుకోబెట్టు అని చెప్పి నీచంగా మాట్లాడే, అంటే తల్లే ఇలా మాట్లాడుతుంది అంటే వాడు రేపు ఎట్లా తయారవుతాడు సార్? గౌతమి గారు ఏంటిది ఇంత ఘోరంగా మాట్లాడతారా మీరు? ఇంత పడుకోబెడతామా? ఇంత అది కూడా ఎవడు కామెంట్ చేస్తే వాడిని అది మామూలు ప్రశ్నలే. వాయిస్ రావడం లేదా అక్క, సౌండ్ లో అయిపోతుంది, లేకపోతే ఇది కూడా కాదు. సలాడ్ మూర్తి ఏవో చిన్న చిన్న ఉన్నాయిలేండి. మూర్తికి ఎందుకు వచ్చాడని అడిగిన ప్రతి ఒక్కరు అలాగే అండి సమాధానం.
నీ ఏం పెట్టాలరా ఇంటికి వచ్చినోడికి సలాడ్ పెట్టకుండా కండోమ్స్ ఇమ్మంటారా? మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని అందరినీ సప్లై చేయరాదండ్రా వాడికి. సార్ దయచేసి నేను నిజంగా ఎవరన్నా ఈ కేసుకి ఇమీడియట్గా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. దయచేసి ఈ వీడియో ఆయనకి చూపించండి. ఇటువంటి మహిళ దగ్గర ఇటువంటి మహిళామూర్తి కోసం పాటుపడుతున్న TV5 మూర్తి గారు కూడా సమాధానం చెప్పాలి దీనికి. సరే ఆయన కాదు పిల్లల్ని ఇప్పించేది, బట్ అట్లీస్ట్ జడ్జి గారికైనా సరే ఈ వీడియో చూపించి ఇంత సంస్కారవంతమైన దగ్గర నా బిడ్డ ఎట్లా పెరుగుతుంది సార్ అని చెప్పి ఖచ్చితంగా అబ్బాయి క్లెయిమ్ చేసుకోవాలి బిడ్డని. డెఫినెట్గా అండి. అండ్ నీకు ఇదిగో మీరు ఇందాక నుంచి చెప్తున్నట్లు ఒక్క నిమిషం ఆగండి. చాలా గ్యాదర్ చేశారు సార్. లేదు సార్, మా పనే ఇది బేసికల్గా. ఇది మీరు చూసినట్లయితే తెచ్చుకోండి. ఏ బీహారోడు వచ్చి జీసీ అండ్ కొట్టి మీకు ఏమైనా అయ్యేటప్పుడు అది నా వల్లేని గుర్తు తెచ్చుకోండి. ఏ బీహారోడు వచ్చినా జీసీ అంటే గౌతమి చౌదరి అని ఒకటి ఉంది అని మనసులో స్మరించుకోండి. ఏం సార్ బీహార్ వాళ్ళు అంటే ఏదో మన ఏం చేద్దాం? మరి చూడండి, సంబంధం ఏంటో మూర్తి గారే చెప్పాలి. ఎందుకంటే మూర్తి గారు సపోర్ట్ చేస్తున్నారన్నారు కాబట్టి. సార్ ఈ బీహార్ గ్యాంగ్స్కి మూర్తి గారికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే అది ఆవిడ పర్సనల్ ఇష్యూవా? మూర్తి గారు ఈ బీహార్ గ్యాంగ్ సంబంధం ఏంటి? మీరు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవి, మీరు దానికి సమాధానం చెప్పాలి. ఎవరన్నా సరే గట్టిగా డిమాండ్ చేయండి. బీహార్ గ్యాంగ్స్కి గౌతమి చౌదరికి సంబంధం ఏంటి? ఆవిడికి సపోర్ట్ చేస్తున్న మూర్తి గారు కదా, అదే ఆయన వకాలతో పుచ్చుకున్నప్పుడు ఆయన సమాధానం. మూర్తి గారు నడిపిస్తున్నారా, తోడుగా ఉంటారన్నారు కదా. మూర్తి గారు ఇలా బుక్ అవుతారని నేనైతే ఇప్పుడు అనుకోలేదు. బా సర్లేండి, ఆయన బుక్ అయితే మనకెందుకు, బుక్ అవుతుంది మనకెందుకులే. కానీ ఇప్పుడు చూడండి అసలు ఎంత ఘోరం అంటే, ఈ వ్యక్తి పాపం ఇతను ఎక్కడో క్యాసినోలో చూశాన్న పాపానికి అతను చంపేస్తాడు. నన్ను చంపడానికి గౌతమి చౌదరి కుట్ర బీహార్ గ్యాంగ్ని దింపింది, నా చావుకు మూర్తే కారణం అంట డైరెక్ట్గా. కరెక్ట్, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇవన్నీ ఆయన ఒప్పుకున్నారు కదా ఓపెన్గా. అవును, ఒప్పుకున్నారు. ఎవరికి ఏమైనా కూడా ఆయన ధర్మ చెప్పినట్టు అది ఆయన నా చావుకి వీళ్ళే కారణం, గౌతమి లేకపోతే మూర్తియే కారణం అన్నారు కదా. ధర్మ కూడా సేమ్ చెప్పాడు. అవును, ధర్మ చెప్పారు. బట్ ఆవిడ అక్కడితో ఆగకుండా దానికి కామెంట్లు పెడితే ప్రతి ఒక్కరిని చంపేస్తా, వాళ్ళ బిడ్డల్ని జోలికి వస్తా, ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళని చంపేస్తా, ఇట్లా ఎవరైనా చెప్తే వీడిని చంపేస్తా. అసలు సార్ ఇది లిటరలీ రౌడీజం అనిపించట్లేదా? బంగాళ అనిపిస్తుంది సార్. ఈ రౌడీజం గత 2 నెల 10 రోజులుగా ఆ అబ్బాయి మీద జరుగుతుంది. బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, 8 గంటలు కూర్చోబెడతారు. అక్కడ ఆవిడ వచ్చి కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నా, ఏమి ఇస్తావు, 4 బ్రాంచ్లు ఇస్తావా, 10 కోట్లు ఇస్తావా అని వాళ్ళ నాన్న. ఆ అబ్బాయి పాపం అయ్యా బాబు అనుకుంటూ ఇక్కడ ఒకసారి అదే కేసు గచ్చిబౌలిలో పెడతారు, అదే కేసు మాదాపూర్లో పెడతారు. ఈ ఇవ్వకపోతే ఇంకా నేను బజార్కి ఇస్తాం, ఇంకా బజార్కి ఇస్తాం, రోజు వాళ్ళ సొంత కొడుకు. ఇప్పుడు అమ్మలక్కలు తిట్టడం ఆవిడ కొత్త అని మనం ప్రూవ్ కూడా చేయలేదు. ఆవిడ ఆల్రెడీ చెప్తాం, చూసే వీడియో చూసి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. వాళ్ళ అమ్మని ఎంత దారుణంగా మాట్లాడింది, వాళ్ళ అక్కని ఎంత దారుణంగా మాట్లాడింది. ఇంకా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫుటేజ్ రీతు చౌదరి చూపిస్తుంది. ఆ ఫుటేజ్ మొత్తం ఎక్కడ దొరికినట్టుంది, కొంతమంది పెడుతున్నారు. ఆవిడతో పాటు ఇంకా కొంతమంది వచ్చారు తర్వాత, అది కట్ చేసేసి కేవలం అక్కడ వరకే అనమాట, మిగతా ఉండవు. అంటే ఎడిటింగ్ స్టైల్ వెనక ఉన్న శక్తి అటువంటిది సార్. ఎడిటింగ్లో, కటింగ్లో, ఈ టెక్స్ట్ టైప్ చేయడంలో మొత్తం సిద్ధాస్తులు. కాకపోతే ఏంటంటే 2 సినిమాలు తీసి ఎలా అటర్ ఫ్లాప్ అయినాయో ఈ టెక్స్టులు మొత్తం కూడా అలాగే అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. అదొకటి నాకు అర్థం కావట్లేదు. సో శేఖర్ భాష గారు, నాకేంటంటే ఎప్పుడైతే చిన్నపిల్లల్ని టార్గెట్ చేసిందో నా మనసు ఆగల. నేను మిమ్మల్ని అందుకే ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసి రమ్మన్నా, మీరు వచ్చారు. ఇప్పుడు దీనిపై నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అని ఆల్రెడీ మీకు ఏమన్నా నోటీసులు వచ్చినట్టున్నాయి? వస్తుంటాయి సార్, అవి తీసుకోవడానికి వస్తాయి. అంతేనా? ఎవరు పట్టించుకుంటాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? నేను నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా పోలీస్ సపోర్ట్ తీసుకుంటాను. రేపు ఇలా ఆఖరికి చిన్నపిల్లల్ని బయటికి పంపించాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్లో ఉండకూడదు కదా సార్. ఈ రోజులు ఎలా ఉన్నాయి సార్? టూ మచ్ ఉన్నాయి అసలు. దానికి మరి ఆవిడ మాత్రమేనా, దానికి TV5 మూర్తి గారు కూడా సమాధానం చెప్తారు, మాట్లాడారు. ఆయనే కదా బ్యాక్గ్రౌండ్ నడిపిస్తారు, ఆయనే చెప్పారు కదా, ఆయన చెప్పారు, ఆయన నోటితో ఆయన చెప్పారు. సో ఓవరాల్గా మొత్తానికి ఇలా విజయవాడ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసి బీహార్ దాకా మూర్తి గారి హవా నడుస్తుంది అనమాట. ఆయన US కూడా వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు. ఇప్పుడు ఈవెన్ని జస్ట్ అక్కడ దాకా తీసుకెళ్లారు అంతేగాని. అయితే ఇంతకుముందు ఒక పెద్ద ఆయన మాట్లాడిన మాటలు కూడా మీరు చూశారు.
ఈ వీడియోని అండ్ దీని ఒరిజినల్ని నేను ఉంచుతున్నా, రేపొద్దున ఎక్కడైనా కావాలంటే సబ్మిట్ చేయడానికి రెడీగా ఉంది. అది శేఖర్ గారే కావచ్చు, ఇక్కడ విజయ్ గోస్ట్ గారే కావచ్చు, రేపొద్దున ఇంకొకరు ఎవరైనా కావచ్చు, ఎవరికి ఏం జరిగినా కూడా ఈ వీడియోని ఎవిడెన్స్. దీని తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి ఎవడెక్కడ భయపడేవాడు లేడు, భయపడి వణికిపోయి వీడియోలు ఆపేసేవాడు లేడు. వాస్తవాల్ని ప్రజలకి చేరవేయటమే మా ఇంటెన్షన్. అవాస్తవాన్ని ఒక్కటి మేము ప్రజెంట్ చేసిన నా ఛానల్ మొత్తం నమ్మేసి వెళ్ళిపోతాం. రాసి పెట్టుకోండి. ఇప్పుడు శేఖర్ భాష గారు కూడా మా దగ్గరికి ఏంటి బ్రదర్ అని అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అని తీసుకొచ్చి చూపిస్తేనే మేము ముందుకెళ్ళాం. ఇంకా మీకు తెలియని విషయం ఏంటి తెలుసా, వాళ్ళు మాట్లాడిన ఆడియోలు మేము ఎప్పుడు ప్రజెంట్ చేస్తాం అవి కూడా ఫ్యూచర్లో. అన్నిటికన్నా ఘోరం దారుణం, మనిషిగా పుట్టలేదు, తల్లిగా అనర్హురాలు అనిపించుకోవడానికి ఒకే ఒక మాట ఏంటంటే, నీ చంటి పాప పైన నా ప్రతాపం చూపిస్తాన్నట్టుగా మాట్లాడించుకోండి. పిల్లలున్న ఏ తల్లి అడేలాగేదు, అది మాత్రం వాస్తవం. శేఖర్ భాష గారికి ఈరోజు బెదిరించవచ్చు, రేపొద్దున ఇంకొకటి కావచ్చు. ఆల్రెడీ పోస్ట్ 360 కాళ్ళు పట్టుకుని బతిమలాడినా వదిలిపెట్టం అంటూ సినిమా డైలాగులు కూడా చెప్పింది. కాళ్ళు కాదు కదా, ఎంటుక కూడా పట్టుకోం మేము, కావాలంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఎవరిని చూసి భయపడలేదు. నీ వెనక పెద్ద మీడియా ఛానల్ ఉన్నా, లేదంటే కొన్ని కోట్ల ఆస్తులతో బీహార్ వాళ్ళని తెచ్చినా తీసుకురా, తర్వాత ఏమైద్దో కూడా మేము కూడా చూసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శేఖర్ గారు ఏమని చెప్తారా? ఈ డబ్బులు పెయిడ్ జర్నలిస్టులకి, పెయిడ్ కామెంట్లకి, లేకపోతే కోర్టు కేసులకి వాడుకునే బదులు అదేదో మీ కొడుకుకి దాచిపెట్టుకోండి. ఎందుకు అనవసరంగా డబ్బులు పాడు చేసుకుంటారు. ఇప్పటికైనా నాకు ఇప్పటికీ వాడు పాపం బుజ్జోడు, వాడిని చూస్తేనే ఇది అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, ఖచ్చితంగా ధర్మ హీ షుడ్ టేక్ బ్యాక్ హిస్ చైల్డ్, అదర్వైజ్ దిస్ ఈస్ వెరీ డేంజరస్ అట్మాస్ఫియర్ ఫర్ ఎస్. సో ఇది, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.